సిటీ కేబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌర హక్కుల గురించి యువత అవగాహన కలిగిన ఉండాలన్న గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్. విశాఖలో సందడి చేసిన సినీ నటి లావణ్య త్రిపాఠి. మిస్ పర్ఫెక్ట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక హక్కులు బాధ్యతలు అనే అంశంపై విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. సబ్బవరంలో గల దామోదరం సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దాసరి సూర్యప్రకాశరావు ప్రోత్సాహంతో ఈ వర్సిటీ ప్రోబోను క్లబ్ న్యాయ సేవా కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీని గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ఆవశ్యకత గురించి వివరించారు. నేటి యువత ప్రాథమిక హక్కులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మన కాన్స్టిట్యూషన్ను ఎంటైర్ ఇండియాకి సమానంగా వర్తించాలి. అండ్ దాని ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని మన అంబేద్కర్ గారు ఒక కీ పాత్ర వహించారు. దాని ద్వారానే మనం అందరికీ ఒక దారి చూపించాలి అని రాయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ చదవడానికి చాలామందికి ఓటుకొని సరే ఒక పేజ్ చదివితే మన డెమోక్రసీలో మన విలువలు ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఎప్పుడైతే మనం ఫాలో చేస్తామో ఫండమెంటల్ రైట్స్ అనేది ఆటోమేటిక్గా దాని ద్వారా వస్తాయి. ఒకరి భూమిని మనం కబ్జా చేయడము, లేకపోతే ఒకరు ఉద్యోగం రాకుండా మనం చేయడం, తిండి లేకుండా చేయడం అనేది మన కాన్స్టిట్యూషన్లో మనం కొన్ని రాసుకున్నాము. అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఈ రైట్స్ అన్నీ ఆ విలువల నుంచి వస్తాయి. ఆ విలువలు ఎప్పుడైతే సమాజంలో మనం పాటించడానికి పోతాయో ఈ ఫండమెంటల్ రైట్స్ కూడా పోతాయి. కానీ దెబ్బతినేది పేదవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు. ధనికులు ఏంటి అంటే డబ్బు ద్వారా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. కొన్ని రైట్స్ తెచ్చుకోలేకపోయినా సరే చాలా వరకు తెచ్చుకోగలుగుతారు. రైట్ టు స్పీచ్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ అనేక ప్రభుత్వాల్లో ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పినా వదిలేస్తారు, కానీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చిన్న మాట చెప్పినా సరే దాన్ని యాంటీ ఇండియా అని లేకపోతే యాంటీ గవర్నమెంట్ అని చెప్పి కేసులు పెట్టి జైల్లో పెట్టడం కూడా చూసాం. సో అది డబ్బుతో కూడా మనం కొనుక్కోలేకపోయినాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎప్పుడైతే సమాజం నమ్ముతుందో ఓటింగ్ కూడా దాన్ని పాటించే వాళ్ళకి ఓటేస్తారు. పాటించే వాళ్ళకి ఓటేసినప్పుడు సమాజం ముందుకెళ్తుంది. మా స్టూడెంట్స్ అందరితో కలిపి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నది మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రెస్ ఇచ్చింది, దాని తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఒకసారి ప్రజలందరికీ తెలియదని కాదు, అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇంకొకసారి ప్రజలందరికీ అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఈ బీచ్ రోడ్లో క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి మేమందరం వచ్చాము. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలు, గీతం యూనివర్సిటీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకటి అందరికీ చెప్పాలంటే హక్కు తోటు కర్తవ్యాలు వస్తాయి. అందరూ మన కర్తవ్యం బాగా చేసుంటే ఈ హక్కుల కోసము మనం పోరాడ అవసరమే లేదు. ఫస్ట్ డ్యూటీ మనం ఏం చేయాలంటే మన డ్యూటీస్ని సరిగా చేసాలి అంతా నేను అందరినీ కోరుకుంటున్నాను. మన రోజువారీ జీవితంలో పొద్దున లెగిసిన దగ్గర నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరు, మనం చదివే చదువు, చేసే పని దగ్గర నుంచి ప్రతిదీ ఆఖరికి మనం కొలవాలనుకున్న దైవాన్ని మనం కొలవగలగడం కూడా మన హక్కు అండి. కానీ సమాజంలో చాలా మందికి, సగం పైగా మందికి ఇది మన హక్కు అని తెలియకపోవచ్చు. ఏదో రోడ్ల మీద తిరుగుతున్న బళ్ళులాగా లేదా గడియారంలో తిరుగుతున్న ముందులాగా మనం మన జీవితాన్ని సాగించేస్తూ ఉంటాం. ఈరోజు మా ప్రయత్నం వల్ల ప్రజలందరికీ హక్కుల మీద అవగాహన కలగాలని, ప్రజలకి వాళ్ళ హక్కులపై పోరాటం చేసే శక్తిని మేము పరిచయం చేద్దామని మా ఈ ప్రయత్నం అండి. ర్యాలీలో దామోదరం సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఆంధ్ర యూనివర్సిటీ, గీతం వర్సిటీ విద్యార్థులు, నేస్తం, ఎల్జీబీటీ కమ్యూనిటీ, నగర పౌరులు కలిపి దాదాపు 300 మంది పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కైపాలెం ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తాజాబాబ్ మసీద్ సంబంధించిన ఆస్తులు కొంతమేర నష్టం జరగడంతో ఆ ఆస్తులకు సంబంధించి నిర్మాణ విలువ ప్రకారం 9,12,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నష్టపరిహార చెక్కులను బాధితులకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్వర్క్ చైర్మన్ కేకే రాజు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజా అవసరాల నిమిత్తం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును విస్తరించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో అక్కైపాలెంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోడ్డు విస్తరణలో ఇక్కడ తాజ్ బాబా మసీద్ సంబంధించిన కొన్ని ఆస్తులకు నష్టపరిహారం జరిగిందని, నిర్మాణ విలువ ప్రకారం నష్టపరిహారం బాధితులకు చెల్లించడం జరుగుతుందన్నారు. అడ్వాన్స్ ఇన్ లింఫోమా మేనేజ్మెంట్ అనే అంశంపై మెడికల్ ఆంకాలజీ డాక్టర్
రమావత్ దేవ్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని ఒక హోటల్లో సదస్సు నిర్వహించారు. లింఫోమా కేర్ ల్యాండ్స్కేప్ ను రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ కు ఈ సమావేశం కీలకమైన వైద్య బృందం వివరించారు. ఈ సదస్సులో 50 మందికి పైగా మెడికల్ ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు హాజరయ్యారు. లండన్ లోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో హెమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ రాధాకృష్ణన్ పొలాటజుమా వెడోటిన్ను DLBCL లో చికిత్స సమూహకు మార్చడం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. భారతదేశంలోని DLBC లో వినూత్న ఔషధం పొలాటజుమా వెడోటిన్ ని ప్రారంభించిందని తెలియజేశారు. ఈ ఆవిష్కరణను ప్రారంభించడం వల్ల గతంలో చికిత్స చేయని DLBCL రోగాలలో నయం అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ DSK సాహిత్య, డాక్టర్ సాయినాథ్ బి, డాక్టర్ అభిలేష్ పాల్గొన్నారు. Today we are organizing a conference, state level conference, discussing about various aspects of developments of lymphoma, and we discuss starting from research, and then how to translate this research, new molecules into clinical practice. Various aspects of those things we'll be discussing here. So a brief thing about Cancer Cure Trust. Cancer Cure, we know that cancer is on a rise. ప్రతి ఇళ్లలోనూ క్యాన్సర్ చాలా వేగంగా పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. అండ్ డయాగ్నోసిస్ అన్నది చాలా కామన్గా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అఫోర్డబుల్. యాక్చువల్లీ చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మానిటరీ ఇష్యూస్. సో పేద పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ పట్టడం జరిగింది. సో చిన్నపిల్లలు, లుకీమియా పేషెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, లేదంటే కొత్త మెడిసిన్స్ కోసం ఎవరైతే ట్రీట్మెంట్ చేయలేకపోతారో వాళ్ళ కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ అన్నది పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ అపార్ట్ ఫ్రమ్ హెల్పింగ్ ఫ్రమ్ పూర్ పేషెంట్స్, వీ ఆల్సో హెల్ప్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్. వేరియస్ క్యాంప్స్, అంటే మన కామన్ పీపుల్లోకి వెళ్ళేసి క్యాంప్స్, వేరియస్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి ఆదివారం విశాఖలో సందడి చేసింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో లావణ్య పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ మూవీ టీం, హాట్ స్టార్ డిస్నీ బృందం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తాము ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. Hello, Naru. Wow, so many people early in the morning. If I have to come here, it will be so difficult for me. Not a morning person. Kari, finally I'm having a good morning. We andani choosy. I am so energized right now to clean the beaches there with the Vizag volunteers. Vizag ki రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్ టు కమ్ అండ్ షూట్. చాలా సైన్స్ షూట్ చేశారు. యాక్చువల్లీ మంచి హిట్స్ ఇక్కడ షూట్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు కమ్ బ్యాక్. అండ్ వైజాగ్ వాలంటీర్స్, Satish Garu, it's because you've been so consistent and always maintaining the beaches are important. Cleaning is okay, kani perfect ga beach perfect ga undalante you have to be consistent and always maintain the cleanliness. So thank you so much for that. So ee roju nenu enduku vachano mee endaki telusa? Beach perfect, aa tarvata miss perfect. So Miss Perfect as మీ అందరూ already చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ ఒక అమ్మాయి గురించి who is obsessed with cleanliness. She is Miss Perfect. So we thought where to come for Miss Perfect, it has to be a perfect city, which is Vizag. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని, ఈ మాటలు ప్రజలు నమ్మొద్దని ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమినిపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పిన ప్రతి మాటలో వాస్తవాలు లేవని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి తీరును గమనిస్తున్నారని అన్నారు. సిద్ధమని పేరు పెట్టి అనేక రకాల అవాస్తవాలు, కలబులి కబుర్లు ఇవన్నీ చెప్తూ
తనకు తాను ఒక అర్జునుడిగా, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని చెప్పి ఆయన చెప్పుకొని ఇవన్నీ చేశాను నేను, కాబట్టి మీరే నా సైన్యంగా ఉండాలి. మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కాంబినేషన్లో వస్తున్న అందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు పబ్లిక్ లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయితే కొంతమంది మామూలుగా మాట్లాడాను, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. పాదయాత్రలో చెప్పిన విషయాలని భీమినిపట్నం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ చెప్పుకొచ్చారని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి నిధుల నుంచి ₹1 కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భీమిల్లో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖమని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు, అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు, అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు, పక్కనే ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ములు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ప్రధానమంత్రి మోడీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వనీయ సమాచారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవికి దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ ప్రకటించిన తర్వాత ఆయన్ని రాజ్యసభకు పంపించేందుకు ప్రధానమంత్రి మోడీ మరో రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్టు బోగోటా. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కోన తాతారావు ఆధ్వర్యంలో గాజువాకలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నడుపూరు గాంధీ విగ్రహం నుండి కొత్త గాజువాక బీసీ రోడ్, పాత గాజువాక, షీలానగర్ వరకు కొనసాగింది. గత 4 సంవత్సరాల 9 నెలల కాలం వైకాపా పాలనతో ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కోన తాతారావు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నిలదీయకుండా ఉండటం బాధాకరమని అన్నారు.
కానీ మా పొట్టకొట్టి పని చేయవద్దని చెప్పి ఇక్కడ అందరూ ఉన్నారు. మరో ప్రాంతం ఇది పారిశ్రామిక ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొండల మీద గుట్ల మీద గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. దశాబ్దాల తరబడి జీవిస్తున్నా సరే అద్దెళ్లలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఇవ్వడానికి మీకు మనిషికి 60 గజాల స్థలం ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకు కానీ ప్రభుత్వానికి కానీ చేతులు రావట్లేదు. కానీ వైసీపీ పార్టీలో తిరుగుతున్నటువంటి పెద్దలకు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎమ్మెల్యే అనుచరులకు కానీ వాళ్ళందరూ ఆక్రమించుకోవడం మాత్రం ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ మేము వెదగంటాడ మహాత్మా గాంధీ విగ్రహానికి దండేసి వారికి ఒక వినతిపత్రం ఇచ్చి తద్వారా బైక్ ర్యాలీ ప్రారంభించి కొత్త గాజువాక పాత గాజువాక శిలానగర్కి వెళ్తున్నాం. ఇది కనువిప్పు కావాలి ఎవరికి, ప్రజలకి ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కూడా ఆశీర్వదిద్దాం ప్రజలు చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మేము అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజల సమస్యలు వింటాం. ప్రజల సమస్యలు వినడమే కాకుండా పరిష్కార మార్గం చూపిస్తాం. దానికి భరోసా ఇవ్వడానికి మేము బైక్ ర్యాలీ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విశాఖ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమలాకర్ రావు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడం వల్ల అన్ని విధాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలందరూ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు వరకు కూడా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ, మిగతా పార్టీలు అసలు మర్చిపోయాయి. సో సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ నాకు చాలా నమ్మకం ఉన్నది. ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత యువతరానికి అందరికీ కూడా స్పెషల్ స్టేటస్ ద్వారా ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మెయిన్ ప్రయారిటీ దానికోసం జాయిన్ అవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మంచి నాయకత్వం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ప్రెస్ మీట్లో. షర్మిలా గారి కన్నా మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి నాకు ఇంకెవరూ కనిపించలేదు. ఎందుకోసం అంటే ఆవిడ త్యాగం, ఆవిడ కష్టార్జితం, ఆవిడ హానెస్టీ, ఆవిడ డిసిప్లిన్, ఆవిడ కమిట్మెంట్ టువర్డ్స్ మన పరిస్థితులు అందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలని, ప్రతి ఫ్యామిలీ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ఎలా ఉన్నదో ఆయన ఆశయాలు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆవిడ పడే ఆతృత. ఆవిడ నాయకత్వం కన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నాయకత్వం ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ రెండు మెయిన్ కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగంలో పొందుపరిచిన పౌర హక్కుల గురించి యువత అవగాహన కలిగిన ఉండాలన్న గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్. విశాఖలో సందడి చేసిన సినీ నటి లావణ్య త్రిపాఠి. మిస్ పర్ఫెక్ట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బ్రిటన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీడియా.